విశాఖ అక్కిరెడ్డిపాలెంలో ఎల్ఐసి ఏజెంట్పై యాసిడ్ దాడి జరిగింది. ఇంటి బయట కూర్చుని మొబైల్ చూస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎల్ఐసి ఏజెంట్ వెంకట ప్రసాద్ అలియాస్ సూర్యపై దుండగుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఘటనలో వెంకట ప్రసాద్ కు గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. రోజులాగే భోంచేసి ఇక్కడ కూర్చుంటాం సార్. ఒక పావు గంట భోంచేసి పావు గంట కూర్చొని మళ్ళీ పావు గంటలాగా మా ఆయన నేను వాకింగ్ చేస్తాను సార్. నైటు రోజులాగా కూర్చొని మా ఆయన సార్ ఫోన్ పెట్టుకొని స్పెట్స్ పెట్టుకొని ఫోన్ చూసుకుంటున్నారు. అతని అబ్బాయి ఏమో మాస్క్ వేసుకొని క్యాప్ వేసుకొని ఒక బ్యాగ్ తగిలించుకున్నారు సార్. వెళ్ళడం రావడం 3 సార్లు తిరిగారు సార్. 4వసారి ఇటు నుండి వచ్చి ఇలాగ వేసి మళ్ళీ నెక్స్ట్ కొంచెం ఉండిపోయింది కదా మళ్ళీ వేసి పరిగెత్తి వెళ్ళిపోయారు సార్. ఈలో మా ఆయన గీతాన్ని పిలిస్తే నేను వచ్చేటప్పటికి అతను పారిపోయారు సార్. అతను పరిగెత్తి వెళ్ళిపోయినారు. ఈలోగా మా ఆయన అక్కడ చూసాను. మా ఆయన కడిగేసుకుంటున్నారు. ఈలోగా మా పైన వస్తే మనం చూస్తున్నాం. విశాఖ అక్కిరెడ్డిపాలెంలో ఎల్ఐసి ఏజెంట్పై యాసిడ్ దాడి జరిగింది. ఇంటి బయట కూర్చుని మొబైల్ చూస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎల్ఐసి ఏజెంట్ వెంకట ప్రసాద్ అలియాస్ సూర్యపై దుండగుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఇక పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసస్లో యాసిడ్ దాడి చేసింది ఎవరు? ఆ నిందితుడు ఎందుకు యాసిడ్ దాడి చేశాడు? ప్రస్తుతం ఎక్కడున్నాడు అతను? ప్రస్తుతం గాజువాకలో యాసిడ్ దాడి సంచలనం వేస్తుంది. ఎల్ఐసి ఏజెంట్ పనిచేస్తున్నటువంటి వెంకట ప్రసాద్ సూర్య అనే అతనిపై ఎల్ఐసి ఏజెంట్ ఉదయం యాసిడ్ దాడి జరిగింది. ఆ యాసిడ్ దాడి చేసిన వాళ్ళు పోలీసులు ఆరోపిస్తున్నారు. మనం సీసీ ఫుటేజ్ చూడొచ్చు. క్లారిటీగా కనపడుతుంది ఎవరైతే జరిగింది ఇప్పుడుగా గుర్తించడం కూడా జరిగింది. అయితే పాత కక్షల కారణంగానే ఈ యాసిడ్ దాడి జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆయన నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో మరో వ్యక్తికి ఈయనకి పడపోవడం, గత కొంతకాలంగా కూడా గొడవలు జరగడం, కొన్ని రోజుల క్రితం కూడా ఇదే విధంగా వివాదం జరగడం నేపథ్యంలో ఆ వ్యక్తి తనపై దాడి చేయించారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సీసీటీవీ కెమెరా ఫుటేజ్ మొత్తం కూడా గుర్తించడం జరిగింది. అందులో ఒక టోపీ పెట్టుకున్న అతను రెక్కీలుగా నిర్వహించి 3-4 సార్లు ఆ వీధిలో ఆ ఇంటి ముందు తిరుగుతూ మొత్తం కూడా ఈ విధంగా వ్యాఖ్యలు దాడి చేయడంతో ఆయన స్వల్పంగా గాయాలు కావడం జరిగింది. ఆయన ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేనప్పుడు కూడా అసలు యాసిడ్ దాడి ఎందుకు జరిగింది ఏంటనేది సంచలనం జరిగింది. ఇప్పటికే ఒక లవర్ హత్యతో గాజువాక వణికిపోతున్న నేపథ్యంలో మరోసారి ఈ విధంగా యాసిడ్ దాడి జరిగింది. ప్రజలు కూడా మొత్తం కూడా అందరూ ఒక భయాందోళన గురై కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది గాజువాకలో అనే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అయితే యాసిడ్ దాడి చేసిన అతన్ని పోలీసులు గుర్తించారు. ఆ పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు. అసలు ఎందుకు జరిగింది ఏంటనేది కూడా ఆ బాధితుల నుంచి మొత్తం వివరాలు సేకరిస్తున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి వివరాలు పూర్తిగా వెల్లడించే అవకాశం ఉంటుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.